మన ఇండియాలో ఎంత ఫాస్ట్ గ్రోత్ లో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ 1 బైట్ అయితే ఇప్పుడు మన కదిరిలో ఓపెన్ చేశారు. ఈ 1 బైట్ లో ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఓనర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కూడా తెలుసుకుందాం రండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కదిరి రాజా. ఈ 1 బైట్ లో నీట్ అండ్ క్లీన్ తో స్మూత్ అండ్ సాఫ్ట్ తో అయితే మంచి మంచి ఐటమ్స్ అయితే చేయిస్తారు. ఒకసారి ఇక్కడ కనబడుతున్న ఐటమ్స్ కూడా టేస్ట్ చేద్దాము. ఇక్కడ దొరికే ఫుడ్ విషయానికి వస్తే చాలా నీట్ అండ్ క్లీన్ తో క్రంచీగా స్పైసీగా చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని కూడా. ఇప్పుడు ఫుడ్ చూసాం కదా, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఏవన్ అంటే ఏవన్నా ఇప్పుడు ఒకసారి ఓనర్ తో మాట్లాడదాం రండి. బ్రో आपको 1 बाइट के बारे में कैसा पता चला? मैं तो बैंगलोर को गया, सो मेरे को स्नैक्स खाने का मन हो रहा, तो मैं इधर उधर देखा, मेरे को 1 बाइट दिखा, सो मैं विजिट करके पिज्जा खाया, मेरे को तो बहुत अच्छा लगा, सो मैं कदरी का को फ्रेंचाइज खोल दिया. ब्रो इधर कस्टमर का रिव्यू कैसा है? रिपीटेड कस्टमर आएगा क्या इधर? कदरी में तो सबको 1 बाइट फेवरेट स्पॉट हो गया. इधर का आइटम तो पिज्जा, बर्गर और पास्ता बहुत अच्छा लग रहा है करके पब्लिक बोल रहा है. रिपीटेड कस्टमर्स तो डेली आ रहा है. ఇప్పుడు 1 బైట్ లో కస్టమర్స్ అయితే ఉన్నారు, ఒకసారి రివ్యూ అయితే తెలుసుకుందాం రండి. బ్రో ఇక్కడ 1 బైట్ లో ఫుడ్ ఎలా ఉంది బ్రో? పిజ్జా అయితే అమేజింగ్ ఉంది, కంప్లీట్లీ బ్యాలెన్స్డ్. అంటే మీరు 1 బైట్ ఎన్నిసార్లు విజిట్ చేస్తారు ఇక్కడికి? నేనైతే రెగ్యులర్ కస్టమర్, ఆల్మోస్ట్ ఓపెన్ అయినప్పటి నుంచి చాలా సార్లు విజిట్ అయ్యాను ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మన ఇండియాలో ఫాస్ట్ గ్రోత్ ఉంది కాబట్టి 1 బైట్ ఫ్రాంచైజీ మీరు కూడా ట్రై చేయండి. దీని అడ్రస్ విషయానికి వస్తే మన కదిరి టు మదనపల్లి వెళ్ళే దారిలో హైపర్ మార్ట్ కి పక్కనే ఉంటుంది. సో అదన్నమాట వీడియోకి. ఓకే బాయ్.